తెలుగు నుంచి బాహుబలి అనే సినిమా హిందీలోకి అనువాదమవుతోందంటే మొదట హిందీ ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. కానీ తర్వాత తెలిసింది మన సినిమా సత్తా ఏంటో. నటీనటులందరూ తమకు పరిచయం లేని వాళ్లే అయినా, దర్శకుడితో సహా టెక్నికల్ టీం అంతా కూడా సౌత్ వాళ్లే అయినా, కంటెంట్ తో కనెక్ట్ అయిన హిందీ ప్రేక్షకులు బాహుబలికి బ్రహ్మార్థం పట్టారు. బాహుబలికి దక్కిన ఆదరణ, వచ్చిన కలెక్షన్లు చూసి ఈ సినిమాను హిందీలో అందించిన కరణ్ జోహార్ సైతం ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇంతగా ఆదరించిన ప్రేక్షకుల కోసం బాహుబలి 2 విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు కరణ్ జోహార్. తొలి భాగంలోని చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ కాకపోవడంపై చాలా కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో బాహుబలి 2 సన్నివేశాల్ని హిందీలో తీయించే ప్రయత్నంలో ఉన్నాడు కరణ్ జోహార్. ఫస్ట్ పార్ట్ తరహాలో తెలుగులో తీసిన సన్నివేశాలకు హిందీ డైలాగులు రాయించి డబ్బింగ్ చెప్పించడం కాకుండా షూటింగ్ టైంలోనే హిందీలో తెరకెక్కించడానికి రాజమౌళితో అండర్స్టాండింగ్ కి వచ్చాడట కరణ్ జోహార్. ఇప్పటికే బాహుబలి స్క్రిప్ట్ తీసుకుని మాటలు రాయించే పనిలో కూడా జరుగుతోందట. కాబట్టి బాహుబలి టీంపై భారం మరింత పెరగనుంది. తొలి భాగంలో సన్నివేశాన్ని తెలుగులో, తమిళంలో వేర్వేరుగా తెరకెక్కించారు. ఇప్పుడు రెండో భాగం విషయంలో హిందీలో కూడా సన్నివేశాలు తీయాలి. కాబట్టి బాహుబలి టీం అంతటికి అదనపు శ్రమ తప్పదు. అయితే బాహుబలి 2 మీద హిందీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో ఈ కష్టం తప్పదు. మరి షూటింగ్ డేస్ కూడా పెరుగుతాయి కాబట్టి 2016లో సినిమా రావడం దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. నవంబర్లో బాహుబలి 2 సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.